10:05 10:30కి మీకు ప్రార్థన చేసుకుంటాను. ఓకే, చలో మొట్టమొదటి వివాహ వ్యవస్థ, మొట్టమొదటి జంట చర్చిలోకి ఎంటర్ కావాలనే గుమ్మం దగ్గర ఏం రాసింది? ఏం రాసింది? హ్యాపీ కపుల్స్ డే అంటే జంటల సమావేశం. మొట్టమొదటి జంట అని మనం ఆలోచిస్తే మొట్టమొదటి జంట, మొట్టమొదటి పెళ్లి చేసింది, మొట్టమొదటి వధువరులు, పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడు ఎవరు అంటే ఆదాము హవ్వ. ఈ జంట మొట్టమొదటి జంట, ఒక మాట చెప్పాలంటే ఆది జంట, మొట్టమొదటి జంట. మీరు పెళ్లి చేసుకున్నారు, వీరికి పెళ్లి చేసిన వాళ్ళు ఎవరు? రిజిస్టర్ గారు దేవుడు. ఆదాము వల్ల అమ్మ ఎవరు? ఆదాము వల్ల నానెవరు? ఓకే. హవ్వ వల్ల అమ్మ ఎవరు? మరి అమ్మ వల్ల నానెవరు? ఇంకెవరికి పెళ్ళి అవుతుంది? దేవుడి కుమారుడికి కుమార్తెకి. పెళ్లి తీసి పక్కన పెడితే దేవుడు కుమారుడికి దేవుడు ఇద్దరికి ఏం చేస్తాడు? పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరికి ఏం చేశాడు? దేవుడు పెళ్లి చేశాడు. అటు తర్వాత వచ్చినాయి వరుసలు, అంత ముందు లేవు, ప్రారంభంలో లేవు వరుసలు. వీళ్ళిద్దరికి దేవుడు పెళ్లి చేసి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని దేవుడు చెప్పాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈ వివాహకర్త ఎవరంటే దేవుడే. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, పురుషులు స్త్రీల మీద ఏం చేస్తారంటే తల్లిదండ్రులు లేరనుకోండి కొట్టు కొట్టేవాళ్ళు ఉన్నారు, తప్పు అనుకోవాలి, కొట్టేవాళ్ళు ఉన్నారు. మీ సంగతి కాదు, కొట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎవరు లేరు. మరి తండ్రి కొంచెం ఆఫీస్ అనుకుందాం, కొంచెం ఎడ్యుకేట్ అయ్యారు, కొంచెం చదువుకున్నారు. అప్పుడు అల్లుడు ఎలా చేస్తూ అవుతుంది? కొంచెం అధికారంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఆదాము జంట విడిపోయినట్టు బైబిల్లో లేదు మాకు. అలాగని ఆదాము మరో భార్య దగ్గర పోయినట్టు కూడా బైబిల్లో లేదు. అయితే బహుశా ఆదాం గారు ఆలోచించుంటారు, అమ్మో నాన్నతో మా నాన్న అంతే, మా నాన్న దేవుడు మా నాన్న దేవుడు కాబట్టి చేసిన ఆయన కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కావుడు చేయడం. ఎట్లా పడితే అట్లా చేస్తే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేమో ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడేమో. బహుశా ప్రతి ఒక్కరికి పక్కన ఉన్నారు, ఇప్పుడు విన్నారా? ప్రతి ఒక్కరికి, ప్రతి భర్తకి పక్కన ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నాం సార్, ఉన్నారు కదా, బాగున్నారు. అయితే ఆ రోజు దేవుడు వారు పెళ్లి చేసి మీరు పిల్లలు కనుక్కున్నారు, భూమి మీద మొత్తం నింపండి, మీరు అందరూ భూమి మీద నింపితే నాకు అప్పుడు సంతోషమని దేవుడు చెప్పాడు. ఇక మనం వెనక్కి వెళ్ళినట్లయితే మొట్టమొదటి మనిషి ఆదాముకి ఎమ్మటే దేవుడు పెళ్లి చేయాలి, ఎమ్మటే ఒక స్త్రీని తీసుకొచ్చి పెట్టలేదే కానీ కొంతకాలం ఒంటరిగా ఉన్నాం. సృష్టి ప్రారంభంలో మనం చూసినట్లయితే ఏదైనా వనంలో ఈ యొక్క ఆదాముని పెట్టి కొంతకాలం ఒంటరిగానే ఉన్నాడు. జంటగా ఉన్న పక్షులు చూస్తూ ఉన్నాడు, జంటగా ఉన్న అనేకమైన జంతువులు చూస్తున్నాడు. అన్నింటిని చూసి పగలంతా ఎంజాయ్ చేస్తున్నాడు. సాయంత్రం వచ్చేసరికి అన్ని పూర్తి. ఆదామేమో ఏకాకి ఎవరు లేదు, దిగాలో కూర్చున్నాడు. దేవుడు చూశాడు, నీకు కూడా ఒక జంట, దేవుడి స్తోత్రం కూడా ఒక అమ్మాయిని అంతా నీకు అని ఆయనకి గాఢతను కలుగు చేసి ఒక ఎముకను తీసి, ఒక ఎముకల నుంచి అనేక ఎముకలు తీసి ఒక చక్కనైన అమ్మాయిని తీసుకొచ్చి పక్కన పెట్టారు. పడలేదు అప్పట్లో ఒక చక్కని అమ్మాయిని తీసుకొచ్చి పక్కన పెట్టగానే అంటారు కదా, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని ఆమె గురించి పొగుడుకున్నాడు. ఏదేమైనా ఈ వివాహ వ్యవస్థ వచ్చిన తీరదు. అయితే ఈ వివాహ వ్యవస్థ ప్రారంభంలో పాస్టర్ గారు చెప్పారు, ఒక్కొక్కరు ఎంతోమందిని మెయింటైన్ చేశారు. కానీ దేవుడు చెప్పాడు, ఒక్క పురుషుడికి ఒక స్త్రీకి. కానీ వివాహ వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. పాస్టర్ గారు కూడా చెప్తారు, అస్తవ్యస్తం అవడానికి కారణం ఏంటంటే మనం చేసే కొన్ని పనులు. ఆ పనుల వల్ల ఏమైందంటే కుటుంబ వ్యవస్థమైనది పాడైపోయింది. నేను ఇవన్నీ గమనించి
ఆలోచిస్తాము. వివాహ వ్యవస్థ పాడైపోతుంది. వివాహాల ద్వారా దేవుడు ఒక అద్భుతమైన కుటుంబాన్ని కట్టి ఆ కుటుంబం దేవుడి సన్నిధికి వచ్చి వారు సంతోషంగా ఉండాలని దేవుడు వస్తుంటే సాతాను గారికి ఇచ్చి పెట్టాడు. అప్పుడు నా ఊళ్ళో వెళ్ళింది ఒక కపుల్స్ మీటింగ్ పెట్టాలి. ఒక కపుల్స్ మీటింగ్ పెట్టాలి. భార్య భర్తలు ఎందుకు పిలవకూడదు, ఎందుకు వారికి దేవుని కట్టడాలు బోధించకూడదని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనే ఈ కపుల్స్ మీటింగ్. దేవుడి స్తోత్రం కలుగును కాక. నేను ఆలోచనకి పదులు పెట్టి దీన్ని ఎలా కుదిర్చాలి అని ఆలోచించినప్పుడు నా పెళ్లి మరి మా నాన్న ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ అప్పుడు వాళ్ళు 14వ తారీఖు పెట్టాడు. లవర్స్ డే రోజు. మరి మా అత్తగారు వాళ్ళు మాట్లాడుకొని 14వ తారీఖు పెట్టారు. ఇదిగో మా పెళ్లికి ఇప్పుడు లవ్ సింబల్స్ ఇలా ఎట్లా ఉన్నాయి, మా పెళ్లికి అన్ని గిఫ్ట్లన్నీ లవ్ సింబల్స్. బహుశా జనాలందరూ అనుకున్నారు వీళ్ళు ప్రేమికులు కాదు కాదు కానే కాదు. కానీ ఒకటి మాత్రం చేశాడు, పెళ్ళైన తర్వాత ప్రేమించుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. పెళ్ళైనాక ప్రేమించడం మొదలు దేవుడు చెప్పాడు, భార్యలను భర్తలు ఏం చేయాలా, భర్తలాగా మీ భార్యలను ఏం చేయాలా, ప్రేమించాలి. ప్రేమించమని దేవుడు కోరుకున్నాడు. ఈ ప్రేమ క్రమంలో చాలా ప్రాసెస్ జరుగుతుంది తెలియకుండా. నిజమేనా? మీకు కొన్ని మాటలు చెప్తాను, పాఠాలుగా చెప్పి నేను ముందుకు సాగిపోతాను. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే మొదటగా స్త్రీలను దేవుడు ఎందుకు చేశాడు? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వారికి సాటి అయిన సహాయం. చాలు 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 చాలు. దేవుడు స్త్రీలను ఎందుకు చేశాడు? సాటి అయిన సహాయం. ఎవరు నీకు నీ భార్య నీకు ఎవరు? సాటి అయిన సహాయం. కంపారబుల్ హెల్పర్ ఇంగ్లీష్లో. సాటి అయిన సహాయం. ఎందులో సహాయం అందించింది? తల్లిదండ్రుల జీవితకాలం అంటారా? మనం మంచి వయసులోకి నడి వయసులోకి వచ్చేసరికి వాళ్ళ సమయం ముగించబడి వాళ్ళ కాలం ముగించుకుంటారు. కానీ నీ జీవిత కాలంలో ఎక్కువ కాలం ఉండేది ఎవరైనా ఉన్నారంటే అది భార్య మాత్రమే. అందుకే దేవుడు అంటారు కదా, నీ భార్య నీకు సాటి అయిన సహాయం. ఇల్లు కడుతున్నాడు అనుకోండి, ఆమె ఇల్లు కట్టాడండి. దేవుడు ఏదైనా మనిషి బయటికి నెట్టేశాడు, దేవుడు తప్పు చేసినందుకు. ఇల్లు కడుతున్నాడు, ఆపేం చేసింది అంటాడు. ఆలోచించండి. ఇప్పుడంటే మనం బ్రిక్స్ పిల్లలు అందుతున్నాం, కానీ అప్పుడేమన్నా అంటే తాటాకులు కర్రలు. ఆయన గారు మడికి చేసుకుంటే అమ్మా ఆ కర్రీ ఈ కర్రీ కాదు లావు కర్రీ ఆయన ఏం చేసిందంటే అడుగు చేసింది. ఇప్పుడు కూడా మనం స్త్రీల పని ఏంటంటే భర్తకు సాటి అయిన సహాయం అందించాలి. ఏ పని చేస్తున్నప్పటికీ స్త్రీలు ఏం చేయాలంటే మీ భర్తలకు సహాయం అందించేవారిగా ఉండాలి. ఒక ఇంటి పని విషయంలోనే కాదు స్త్రీలు సహాయం చేసేది, పొలం పని విషయంలో చేస్తారు, పిల్లలు పెంచే విషయంలో చేస్తారు. నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదనను మీ యొక్క భార్య చేతిలో పెడితే అది ఏం చేయాలంటే భార్యలో ఏం చేయాలా? అక్కడ తీసుకొచ్చి వేసుకోవాలా? లేదంటే వ్యర్థమైన బట్టి ఖర్చు పెట్టాలా? స్త్రీలు గుర్తుపెట్టుకొని బాగా, మీ భర్త వారం రోజులు కష్టపడి వస్తాడు, రెక్కలు ముక్కలు చేసుకొని వస్తాడు, డబ్బులన్నీ తీసుకొచ్చి నీకు ఇచ్చారనుకోండి, నువ్వు దాన్ని ఏం చేయాలా? భద్రంగా దాచిపెట్టాలి. వ్యర్థమైన వాటి ఖర్చు పెడితే రేపు నీకు పిల్లలు పుట్టినాక రేపు అత్యవసర సమయాల్లో వేరే వాళ్ళు పోయి అడగాలి, ఎవరో ధనవంతులు పోయి అడగాల, ఎవరు మనకన్నా కొంచెం ఆస్తి కలిగిన వాళ్ళు పోయి అడగాలి. అదే యవ్వన కాలంలో ఉన్న భార్య భర్తలు బాగా గుర్తుపెట్టుకుని మీ కష్టాలు చేస్తాను మీరు దాచిపెట్టాలి. భర్తలాగా మీ భార్యలకు ఇచ్చేయండి, మీరు ఇచ్చారు మీ దగ్గర తరకుండా ఒక 5,000 వచ్చింది కానీ ఒక 2,000 వ్యవసాయం చేస్తామని అంటారు. అందుకే దేవుడు అన్నాడు కదా, జ్ఞానవంతురాలు అది సంగతి, జ్ఞానవంతురాలు చేయాల్సిన పనులు. అదే పురుషుల దగ్గర ఉన్నాయనుకోండి వేస్ట్ ఖర్చులు పోతా ఉంటాయి. అందుకే స్త్రీలు ఏం చేయాలంటే ఇందాక పాస్టర్ గారు ఏం చెప్పారు, భర్తలు కష్టపడాలి, స్త్రీలు ఏం చేయాలి? వాటిని దాచిపెట్టాలి.
ఇదే సాటి అయిన సహాయం. ఆయన కష్టపడతాడు, లేదా పరిస్థితి బాగాలేదు, అప్పుడు ఏం చేయాలా? ఇద్దరు కష్టపడ్డా తప్పేం లేదు. నిజంగా భర్తను ప్రేమించేవారైతే భర్త కష్టపడుతుంటే, ఏమండి నాకు కొంచెం చదవచ్చు కదా, ఏదో ఒక జాబ్ చేస్తాను, ఏమంటే నాకు పనొచ్చు కదా, ఏదో ఒక పనికి పోతాం, కుటుంబం బాగుంటుందండి అని ప్లాన్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. అస్సలు తప్పేమీ లేదు. రాజీ పడుతుంది. మీరు మీ కుటుంబం బాగుండటం కోసం ఇరువురు కష్టపడి దాచిపెట్టినా అందులో తప్పేమీ లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. భార్యలను బాగా గుర్తుపెట్టుకోవాలండి. నీ కష్టార్జితం, నీ భర్త యొక్క కష్టార్జితాన్ని భద్రపరచవలసిన బాధ్యత నీ మీదే ఉంది. నేను ఒక ప్రశ్న వేస్తాను. సంపాదించేవాడు కాదు, కష్టపడేవాడు కాదు, చెప్పినా ఇంకేవాడు కాదు, చెప్పినా కూడా తిరిగి కొట్టేవాడైతే ఏం చేయాలి? వివాహం చేశాడు కాబట్టి వివాహం అనవసరమని ఎక్కడ పోదాం, బతుకు చెక్కబడి పోదాం, బతుకు చెక్కబడి బాగుంటుంది. ఒకసారి వివాహమైన తర్వాత భరించడం ఏం లేదు. దేవుడు పెట్టింది మళ్ళీ దేవుడు తీసేసి నాకేం చేయాలంటే అదే సంగతే. అందుకే దేవుడు ఒక మాట అంటాడు కదా, భార్య భర్తలు జతపరిచాడు. దేవుడు జతపరిచినాక అంటాడు కదా, ఒకసారి జతపరచబడిన తర్వాత ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదు. కన్న తల్లిదండ్రులైనా కావచ్చు, గ్రామ పెద్దలైనా కావచ్చు, ఇంకెంత గొప్ప నాయనైనా కావచ్చు, కోర్టు అయినా కావచ్చు, దీనికి దేవుడు సమ్మతించడు. దేవుడు ఒక మాట అంటాడు, ఇదిగో ఎవరి కాలంలో నీవు కనుక నీ భర్తను విడిచిపెట్టావా, ఎవరి కాలంలో నీ భార్యను విడిచిపెట్టి ఆమె కానీ అతను కానీ వ్యభిచారానికి పాల్పడ్డారా, మీ ఇద్దరికి మధ్య నేను సాక్షిగా నిలబడతానని దేవుడు మాట్లాడాడు బైబిల్లో. అంటే దేవుడు ప్రతి జంటను కూడా, ఈరోజు మనం ఏ సాధారణ ప్రార్థన మందిరంలో మీరు అనుకుంటున్నారు మేమే కదా కూర్చుందని, దేవుడు ప్రతి జంటను చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి జంటను ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశీలనగా చూస్తున్నాడు. ఎలా ఉన్నారు? విడిచిపెట్టే ఉద్దేశంతో ఉన్నారా? కలిసి జీవితాంతం ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారా? విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగితే మాత్రం ఈరోజు నువ్వు మొదలు పెట్టే ఆలోచన నీకు మంచిదే కాదు. దాని దేవుడు కోరుకోవట్లా. కలిసి ఉండాలనుకున్నారా? ఈ కోడికి మీకు ఒక విప్లవం అయింది. బట్టలు చెప్పట్ల దేవుడి స్తోత్రం కలిగింది కాక. ఈ యొక్క కూడిక ద్వారా మీరు కదిలించబడతారు. మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారకపోతే నేను చెప్తున్నాను, వచ్చే సంవత్సరం ఇదే కూడికకి ఎప్పుడు పిలుపు వచ్చిందని ఎదుర్కొంటారు. ఎప్పుడు పిలుపు వచ్చిందని ఎదుర్కొంటారు. దేవుని మాటకు మీరు చెబునివ్వండి. దేవుని మాటకు విలువనిచ్చి మీ బంధాన్ని కాపాడుకోనండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. బైబిల్లో మనం చూసినట్లయితే ఒక జంట గురించి చెప్తేనే ముందుకు సాగిపోతాడు. బైబిల్లో ఒక జంట ఉన్నారు. ఎవరంటే నాబాలు, అబీగయీలు. ఎవరిల్లు? కపుల్స్. నాబాలు ఎవరు అంటే బైబిల్ చెప్పండి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. 1 సమూయేలు గ్రంథం, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ బుద్ధిగలదై రూపసి అయి ఉండను. అయితే చాలు. ఇక్కడ మనం ఈ యొక్క 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి నాబాలు, అదేవిధంగా అబీగయీలు. మనం ఈ 23వ వచనం కంటిన్యూషన్ చూసినట్లయితే, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడు. అబీగయీలు ఎవరు? సుబుద్ధి, రూపసి అంటే అందగత్య, మంచి జ్ఞానం కలిగిన స్త్రీ. మరి నాబాలు ఎవరు? మొరటోడు, మూర్ఖుడు. ఆలోచించండి, మొరటోడికి అందగత్యకి, మూర్ఖుడికి రూపసికి దేవుడు ఎలాగ సుబుద్ధి కలదాని అంటే దేవుడు ఎలా కనిపాడు చూడండి. మనం అనుకుంటాం కదా, నీవు సాటి అని సహాయం కాదు నాకు తెలుస్తాను, ఎట్లా మాట్లాడుతుంది
ఏదో కొడదాం అనిపించింది. కానీ దేవుడు అంటాడు కదా, సాటి అయిన సహాయం ఆయన. నాకు తెలిసినది నీకు తెలిసేది ఏమని సాటి అయిన సహాయం. సరి అయిన టేస్ట్ ఉంటే కలుసుందాం అనుకుంటారు చాలా మంది. నా భార్య టెత్తు నా టెత్తు కలిస్తే పోవడం ఎంత కలుసుందాం అనుకుంటారు. కానీ బైబిల్లో ఏదంతా కూడా భర్తలాగా భార్యలాగా భర్త లేదు, కానీ ఇద్దరు కలిసి జీవించి హక్కుల్లో పిసుకల్లా నమ్మకంగా నిలబడ్డారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకని నేను విభాగంలో మాట్లాడుతున్నాను. మొరటోడు మూర్ఖుడు చెప్పులా ఏంటో కానీ ధనవంతుడు నాతలో కొండ కాపురం చేసిందండి. అది కాదు, అంతకంటే అన్నం కలిగిందే, మంచి సంప్రవర్తన కలిగిందే, మంచి సుబుద్ధి కలిగిందే. కానీ మొరటోడు వచ్చాడు, మూర్ఖుడు వచ్చాడు. ఏం చేయాలన్నా వదిలిపెట్టి పారిపోవాలి కదా. ఇంకొచ్చిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ పోదాం అనుకోవాలి. కానీ అడిగాయలు వాళ్ళు ఏ కోసం వల్లమ్మ భర్త బ్రతికేటంతకాలం ఆ భర్తకే భార్యగా జీవించింది. ఆ భర్తనే నడికేసుకొని వచ్చింది. ఆ భర్తనే సాటి అయిన సహకారిగా ముందుకు నడిపించింది. నాబాలు కాలంలో సౌలు గారు రాజు. ఆ యొక్క సౌలు గారికి అల్లుడు దావీదు. సౌలుకి దావీదుకి గొడవలేదు. ఎందుకంటే పొగిడ దావీదు గారు గొల్లియాతని పట్టగానే అప్పుడు మీరు అంతటో లేరు, నువ్వు గొప్పడు అనగానే సౌలుకు దురాలోచన పుట్టి అంటే నేను చనిపోతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనుకున్నాడు. అందుకే ఎక్కడ దొరుకుతాడో దావీదు దేశాంతాలను వస్తున్నాడు. దావీదు ఏం చేశాడంటే కొండల్లోకి లోయల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటున్నాడు. ఇతని చంపితే నేను నరాతి చేసిన వాళ్ళు అవుతాను. ఒకసారి నరాతి జరిగింది, ఆల్రెడీ జరిగిందా? ఎక్కడ ఇందాకన్నారు కదా, జరిగింది అక్కడ. ఇంకోసారి జరగకూడదు అనుకున్నాడు. మైకొచ్చు దేవుడు అభిషేకించిన రాజని పారిపోయాడు. ఎక్కడో కొండల్లో ఉంటుంటే అతని సైన్యం ఒకరోజు ఆకలైంది. దావీదు ఒక సైన్యానికి ఆకలైతే అప్పుడు దాకా వారు ఉన్న ప్రాంతంలో ఈ గొప్ప సంపన్నుడు ఉన్నాడు. ఎవరు? నాబాలు ఉన్నాడు. నాబాలుకి వర్తమానం పంపించాడు. ఇదిగో నేను ఈ అడుగులో ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు నీ గొర్రెలు నేను కాస్తా ఉన్నాను, మీ యొక్క గొర్రెల కాపులకు నేను కాపలా కాస్తున్నాను. దయచేసి నాకును నా యొక్క యతశూరులకి దయచేసి బోధన ఇప్పించి పంపించంటే నాబాలు ఒక డైలాగ్ వేస్తాడు. ఏమంటాడు తెలుసా? చదవండి. ఇదే 1వ సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులను ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించిన అన్నపానములు, నా గొర్రెల వంతు కత్తిరించి వారి కొరకు నేను సంపాదించిన పశుమాంసములు తీసి నేను బుద్ధిగా ఎరుగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో అన్నాడు. దావీదు పంపితే ఎవడు దావీదు? చెప్పాడు కదా, మూర్ఖుడు. చెప్పాడు కదా, కఠిన హృదయం గలవాడు. ఏదంట ఎవరా ఆయన మాట్లాడినప్పుడు దావీదు కోపం వచ్చింది. చిన్న కళ్ళకి చేయడానికి కోపం వస్తే నేను లెగితే మనిషి కాదు అంటాడు. దావీదు యుద్ధశూరుడు. బయలుదేరంటే అందరూ బయలుదేరి కమిటీ ఎవరు ఎవరది? నాబాలా? పదపండి అందరి పదం ఒక్క దెబ్బలు గొప్పలు అప్పుడు వాడు మగ పురుషుడు అన్నవాడు ఆ ప్రాంతంలో ఉండేవాడు. మొత్తాన్ని చంపేద్దాం, నాబాలు కూడా లేకుండా ముందే చేద్దామని అందరూ కుక్కుడు వెళ్ళారు. ఇది మాట్లాడుకోవడంగా అక్కడ దాసుడు ఉన్నారు. నాబాలు గొర్రెల కాపులు ఉన్నారు. ఈ వార్తలు ఏం చేశారంటే అభిగాయలు చేశారు. ఏమని? దావీదు మనం అడుగులో ఉన్నప్పుడు ఇట్లా మనం అందరూ కాపాడాడు, మన నాన్న ఇలా చేశాడు, చాలా మంచోడమ్మ, కానీ మన యజమాని మాత్రం మూర్ఖంగా మాట్లాడాడు. ఇది జస్ట్ భోజనాలు సిద్ధపడుతుంది, ఉన్న దగ్గర మాకు ఇవ్వమంటే మూర్ఖంగా వాదించేసరికి దావీదు పాపం వచ్చి యజమానుని మొత్తాన్ని చంపేద్దామని వస్తున్నాడని చెప్పినప్పుడు ఈ యొక్క సుబుద్ధి గల భార్య ఏం చేసిందో తెలుసా? సుబుద్ధి గల భార్య ఏం చేసిందంటే కొంత చదువుతాం 18వ వచనం. అదే 1వ సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. అభిగాయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్షారసం తిత్తులను, ఓడిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేయించిన ధాన్యమును
3 ద్రాక్షరసము 200 అంగుళపు అన్నం గార్తకముల మీద వేయించి నేనేం చేసిందంటే ప్రయాణం పట్టింది. ఎక్కడికి? దావీదుని శాంతపడతామని వెళ్ళింది. మొత్తం ఈ బట్టంతా సామగ్రి అంతా ఉండాలని వెనకొస్తాను పంపించింది. కలిసింది దావీదుని ఎదుర్కొని, దయచేసి నా భర్త మూర్ఖుడే, నా భర్త మోటోడే, దయచేసి అతన్ని బట్టి ఇలాంటి శ్రమలు చేయబాక, దావీదు గారు మీ రాజు గారు పెద్దవారు దయతో మరణించండి, సుబుద్ధి కలిగి భర్తను కాపాడుతుంది. పట్టుడు చప్పట్లు దేవుడి స్తోత్రం కలిగింది కాక. లెక్క అయితే దావీదు చేతిలో కొద్దిగా చచ్చిపోతాయి. నావాలంటే 6 పూల జామున దావీదునే కొట్టాడు. అలాంటి దావీదు చేతిలో నావాలు చిత్తు అయిపోయేవాడు. కానీ సత్ప్రవర్తనతో సుబుద్ధి కలిగి భర్తను కాపాడుతుంది. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. అందుకే నీ భార్యలా తెలివిగా మసులుకోవటం నేర్చుకోవాలి, తెలివిగా కుటుంబాన్ని కట్టుకోవటం, తెలివిగా భర్తను నడిపించడం కూడా నేర్చుకోవాలి. అభిగాయం చూస్తే మనం అదే నేర్చుకోవాలి. అభిగాయంలాగా మన జీవితం ఉండాలి. అభిగాయంలాగా ప్రతి స్త్రీ మార్చబడును గాక. ఆమె 2వ భాగానికి సాగిపోతాం. ఫలిష్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఫలిష్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18. భార్యలారా మీ భర్తలకు ఇదేనంటే లోబడి ఉండాలి. స్త్రీలు మీరేం చేయాలా? మీ భర్తలకు ఏం చేయాలా? లోబడి ఉండాలి. ఒకవేళ నా వాళ్ళు అంటాడైతే, మీ ఆయన నా వాళ్ళు అంటాడైతే ఏం చేయాలా? తెలివిగా మీరు మొదలుకోవాల్సిందే, చేసేది ఏం లేదు. అక్కడ మనం చదువుకున్నట్టయితే ఈ యొక్క అభిగాయుడు ఆయన మాట్లాడు డైరెక్ట్గా ప్రాణం కాపాడే పనిలో వెళ్ళిపోయింది. జ్ఞానం కలిగిన స్త్రీ ప్రవర్తన అలాగే ఉంది. దగ్గర మనం చెప్పినట్లయితే అధికారానికి లోబడాలి. అంటే భర్త ఏం చెప్తా జనా అట్లాగని భర్త చెడు చేయమన్నాడు అనుకోండి, నరాతి చేయమన్నాడు అనుకోండి, వ్యభిచారం చేయమన్నాడు అనుకోండి, ఏం చేయాలా? అర్థం జరగాలి. అవును, మంచి చేస్తే సాటి అని సహాయంగా ఉండాలి. తప్పు చేసినా కూడా సరిదిద్ది సాటి అని సహాయకురాలుగా నువ్వు నిలబడాలి. లైక్ అభిగాయాలంటే సేమ్ అదే. భర్త యొక్క అధికారానికి లోబడి నిలబడాలి. సరి అయిన సమయంలో జోక్యం చేసుకొని నీవు ప్రాణం కాపాడటమే కాదు, లోపట్టలో కూడా ఒక మాదిరి. భర్త యొక్క అధికారానికి లోబడి రోజు భర్తలు వచ్చి, ఇదిగో ఈరోజు మా ఫ్రెండ్ వస్తున్నాడు, కొంచెం ముఖ్యమైన వస్తున్నాడు, ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు, మా వాడు వస్తున్నాడు భోజనానికి కనంగా ఏం చేయాలా? 8:30 కార్తీక చెప్పదు, కుదరదు. 12:30 కదులుదే జట్టా బండి కుదరదు అంటారా? అనవాకండి. తప్పైతే మందలించాలి, తప్పైతే చెప్పాలి, ఇది తప్పండి అని చెప్పండి. ఆయన మంచి చెప్పినప్పుడు ఏం చేయాలా? మాట మాట్లాడకుండా వెనకపోవటమే, మాట్లాడకుండా వెనకపోవటమే, అదే చేయాలి. దాన్ని ఏమంటారంటే అధికారానికి లోపట్టం. భర్త యొక్క అధికారానికి లోపట్టం. అట్లాగని ఏది పడితే చెప్తారో భర్తలో జాగ్రత్త. దేవుని యొక్క క్రమం మీకు చెప్తాను నేను. కుటుంబానికి హెడ్ ఎవరు? భర్త. భార్య భర్త. భర్తకి ఎవరు లోపడాలి? భార్యకి ఎవరు లోపడాలి? ఇది ప్రాసెస్. మరి భర్తలు ఎవరికి లోపడాలి? ఎవరికి లోపడాల్సలా మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకున్నాడు కాదు. మనకు హెడ్ ఎవరంటే దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. భర్తలాగా మనకు శిరసముడు దేవుడు. దేవుడు వాక్యం ప్రకారం ఆలోచన కలిగి ఒక ఇస్సాకులాగా, ఒక ఎవరంతా చెప్పారు యోసేపులాగా, ఒక దానియేలులాగా, ఒక అబ్దుల్లా ప్రిస్కిల్లాగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటుంది. అయితే మీరు ఎలా ఉంటున్నారు? భర్త అధికారానికి లోపడుతున్నారా లేదా? ఒకసారి ఆలోచించండి.
నా భర్తకి ఏం తెలియదని చులకడగా నువ్వు మాట్లాడితే ఆయన దేవుడు కోరుకోట్లా. ఆయనకేం తెలుసు నాకు చెప్పండి అంటే దేవుడు ఒప్పుకోడు. అవసరమైతే ఇంటికి పోయిన తర్వాత ఇదిగో ఇక్కడ కోల్పోతున్నాం కదా, ఇది ఇలా మాట్లాడుకోవాలి, ఇలా మాట్లాడు బాగుంది అని నీ మాటలు ఆయన చెప్పి ఆయన నిలబెడితే ఏమైందంటే భర్త తెలుగుతాడు అవుతాడు. అలా కాకుండా ఆయన మాట్లాడే కానీ నేను మాట్లాడతాను నువ్వు నిలబడ్డావు అనుకున్నాను. అప్పుడు ఏమంటారు భార్య అంటారు లేదా, భార్య అతన్ని కొంగు కట్టుకుందరా అంటారు. కట్టుకుందరు అంటారు, లోకం చెప్పింది. అందుకే అంటారు కదా, ఇద్దరు కలిసి సమయోచితమైన ఆలోచన కలిగి ఒక నిర్ణయం ఒక పని చేస్తున్నావా, ఇద్దరు కలిసిన రైట్ పూట ఏం చేయాలి, తిన్న తర్వాత ఏం చేయాలా, ఆగు చిరాకు ఫోన్ చేసుకొని అనుకుంటా ఉంటుంది. చిరాకు ఫోన్ చేసుకొని అనుకుంటా ఉంటుంది. పిల్లల గురించి ఆలోచించద్దు, కుటుంబం గురించి ఆలోచించద్దు, జీవిత ప్రణాళిక గురించి ఆలోచించవద్దు. సాధారణంగా ఎన్ని టెక్నిక్లు ఉపయోగిస్తున్నారు వాళ్ళేమే మనకి ఆయన స్వార్థపూరితంగా స్వార్థపరులుగా తయారవుతున్నారు. అందుకే మనం ఈ కూడికలో పాల్గొంటున్నాం. ఎందుకంటే దేవుని కట్టడాలు నేర్చుకోవడం కోసం. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. మీకు ఒక గంట గురించి చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. శారా అబ్రహాం, ఎవరు? శారా అబ్రహాం. శారా అబ్రహాం మొట్టమొదటిగా ముందు పెళ్ళైంది శారా అబ్రహాం. తర్వాత ఇంకొకరు వచ్చారు కానీ వాళ్ళకి లోబడి గురించి నేను మాట్లాడుతున్నాను. అబ్రహాము శారా వారికి పెళ్ళయి దగ్గర 80 సంవత్సరాల తర్వాత పిల్లలు లేదు, వాళ్ళకి పిల్లలు పొట్ల. కానీ అబ్రహాము బహు సంపన్నుడు అంట, ఆస్తి కలిగిన వాడు, అనేక మంది పనివారు అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు, సంతానం లేదు. బహుశా ఈ పరిస్థితి ఏమో అర్థం కాక పోయి సింధూరు వనంలో కూర్చున్నాడు. అయ్యగాడు సింధూరు వనంలో కూర్చొని ఏం చేస్తున్నాడు, ఇంకా నా బ్రతుకు అన్నీ ఉన్నాయి కానీ అసలు ఇల్లు అనుకోని ఆడ కూర్చున్నాడేమో. చాలా ఎక్కడ ఉంది, ఇంట్లో ఉందా, ఇంట్లో ఉంది. ఎలా సింధూరు వనంలో కూర్చుంటే 3 వ్యక్తులు వస్తున్నారు. ఆ మార్గం మొత్తం అబ్రహాం చూశాడు. అబ్రహాం చూసి కప్ప వాళ్ళ దగ్గర పోయింది. దూరం నుంచి వస్తున్నట్టున్నాడు, పసిగట్టాడు. లేకపోతే తేవబోతున్నాడు. పసిగట్టాడు. ఒకసారి మా ఇంటికి వస్తే కొంచెం మంచిగా దగ్గర, ఒకసారి మా ఇంటికి వస్తే కొంచెం శాంతి ఇచ్చేందుగా దయచేసి మా ఇంటికి రాగానే ఎవరు అనుభవించాడు అబ్రహాం. ఎందుకు వాళ్ళు ఎందుకు ఆ మార్గాలు పోతున్నారంటే సొదొమ పట్టణాన్ని నాశనం చేయటానికి. వాళ్ళు వెళ్ళిన ఉద్దేశం అయితే సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నారు. అక్కడ పరిస్థితి ఏదో ఎంక్వైరీ చేసి దాన్ని నయం చేయాలో ఉంచాలో ప్లానింగ్ పెద్ద వాళ్ళు వెళ్తున్నారు. ఈ లోపల మార్పు మధ్యలో అబ్రహాం కలిశాడు. అబ్రహాం ఏం చేస్తారంటే దయచేసి రండి మా ఇంటికి రండి, ఒక్కసారి మా ఇంటికి రండి అని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు ఒకసారి వెళ్తాం అనగానే కొడుకు అబ్రహాం బడిగెత్తి వాళ్ళ ఆవిడకి చెప్పాడు ఏమని, ఇదిగో నువ్వు అర్జెంటుగా ఒక పని చదువు రాజకాండం 18వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం. చాలా ఎందుకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి ఇసికి ఏం చేయాలంట, 3 మానికలు అంట. మానిక అంటే అంతండి 2 కేజీలు అంటే 3 మానికలు అంటే 3 2 6 కేజీలు పిండి పిసకాలంట. ఎవరు 80 సంవత్సరాల్లో ఉన్నా మీరైతే ఏం చేస్తారు, ముసలాడా నువ్వు ఎక్కువ చేయవాక మొదలుకొని ఉంటే మంచిది. ఇప్పటికే పిల్లలు లేని శరాబులో ఉన్నా ఎవరో దత్తనాడు దారిని పోయేవాళ్ళు. దత్తరా నువ్వు సాగు చేసుకుంటూ చేసి ఎక్కిరేసేవాళ్ళు. కానీ చాలా ఎంత హృదయాలంటే భర్త చెప్పగానే చేస్తారు. మీరు చెప్పారుగా చేస్తారు, మర్చిపోలే దాన్ని పోతున్నాను అక్కడగా ఉన్నాను చేస్తాం. కానీ చక్కగా అన్నీ సిద్ధపరిచింది. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక సిద్ధపరిచింది. మొత్తం అబ్రహాం చేతిలో పెట్టించి మగవాళ్ళు కదా వడ్డించి తింటా ఉన్నారు.
ఇంకా చక్కటి కొవ్వుల మాటలు అందించారు, సిద్ధపరిచారు. చక్కగా చపాతీలు ఉపాతులు అన్నీ వేసేస్తున్నారు, తిన్నాడు. తింటా ఉండగా లోపల అడిగారు, బ్రహ్మ మీ భార్య ఎక్కడ, మీ భార్య ఎక్కడ ఉంది? ఆమె గుడారంలో ఉందండి, లోపల ఇంట్లో ఉంది. ఇప్పుడు దాన్ని వంట చేసి అనిపించింది. ఒకసారి రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ కూడా అవుతుంది. 9 అవుతుంది, ఏం జరుగుతుందా అండి? దేవాలయం నుంచి 9 అవుతుంది, ఏం జరుగుతుందా అండి? మరి మాట్లాడుతున్నాడు. అబ్రాహ్ము అంతా బాగుంది, ఇంకొక లోటు ఉంది, మీదకి మళ్ళా మేము ఇదే సమయానికి వస్తాం. ఆ సమయానికి నీకు ఒక కొడుకు పుడతాడు, ఒక కొడుకు పుడతాడు. వాడు సామాన్యుడు కాదు, నీ మాట వాడి దాటలలో నీకంటే మొత్తం ఉన్నాడు అని దోతలు చెప్పారు. బాగా ఏం చెప్తుంది తెలుసా? అదే నాక 80 సంవత్సరాల పిల్లలు ఏంటండి, 80 సంవత్సరాల పిల్లలు పుట్టబెట్టి అనిపింది. ఏం మాట్లాడుతున్నా? ఎందుకంటే అప్పుడు విశ్వాసం, మంచి విశ్వాసం. ఏం కొంచెం రకాల మనిషి, ఇంకా చెప్పాలంటే ఒక రకమైన చేయాలి. అయినా కూడా అప్పుడు వదిలిపెట్టాలి. ఎందుకు అయ్యాలన్నారంటే అప్పుడు ఆమెకు 2వ వాడు, ఆ పేరు ఏంటంటే ఆమె తగ్గించింది. ఎవరు? అప్పుడు ఆమె తగ్గించింది. చాలా నాకెట్ట పిల్లలు పట్టలేదు, ఏముంచుకోండి పిల్లలు పడతాను, ఏముంచుకోండి అక్కడ పనులు చేయవాలి. తప్పు అది, ఆమె చేసింది తప్పు. తగిలించిందా? తగిలించినట్టే పిల్లలు పుట్టావా? పిల్లలు పుట్టాక అంటది కదా, ఇదిగో నాకు గర్భం వచ్చింది కాబట్టి, నాకు పిల్లలు పడుతున్నారు కాబట్టి, అమ్మో దాని పిల్లలు నా పిల్లలు ఒకటారా, నువ్వు బయటికి తమ్మే ఆయన బయటికి తమ్మి అంటే అయ్యాదే కదా. తెచ్చిన ఆమె బొమ్మలు మధ్యలో బొమ్మలు పురుషులు బొమ్మలు అయిపోయారు, అంటారు బొమ్మలాగా అయిపోయారు పరిస్థితి. తీసుకొచ్చి నాలుగు పెళ్లి చేసుకునేమే మళ్ళీ ఉంటుంది. ఇక దేవుడు బిడ్డ ఇక్కడ పరిస్థితి జరిగింది. అందుకే దయాలుగా ఉండకూడదు. చాలా కోణంలో కొంచెం పేరు అనేది చెప్పాలి. అయితే ఈ శాల భర్త యొక్క అధికారానికి లోబడి ఆ పని చేయటం వల్ల, ఆ విందు చేయటం వల్ల వారు దీవించారు, వారు ఆశీర్వదించారు, చక్కని కుమారుడు ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. చదువుతాం 18వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం. మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మళ్ళా వచ్చదు, అప్పుడు నీ భార్య అయిన శాలకు కుమారుడు కలుగునని చెప్పాను. ఏం మాట దొరికిందో ఆతిథ్యం ఇచ్చింది, ఆశీర్వదించబడింది. భర్త మాట్లాడది ఆశీర్వదించబడింది. అందుకే భర్తలు దేవుని సంఘంలో ఒక ప్రత్యేకమైన వారైతే, దేవుని నమ్మిన వారైతే, మంచి సహాయం కలిగిన వారైతే, వారు విశ్వాసులైతే వారి సలహాలను, వారి సూచనలు ఏమాత్రం కూడా తీసేయరు, ఏమాత్రం తీసేయదు. ఎందుకంటే అబ్రాహాము మాట చాలా విన్నది కాబట్టి గర్భం తెరవదు. వినకపోతే గుర్రాలైపోయేదా, విన్నది కాబట్టి ఆశీర్వదించబడింది. అందుకే ఈ రాత్రికాల సమయంలో ఈ భక్తులు మంచి దేవుళ్ళు మంచి విశ్వాసాలు అయితే వారి యొక్క ఆలోచనలు ఏమాత్రం పూరేకరించు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే అది కాలానికి లోబడాలని ఈ మధ్య ఒక దాంట్లో వచ్చాను నా దగ్గర మాట చెప్పిన ముగిస్తాను. భార్య ఏమో బీటెక్ జరిగింది, భర్త ఏమో 9th క్లాస్ జరిగారు. అప్పుడు ప్రేమలో బాగానే ఉన్నారు, ప్రేమ పెళ్ళేది. నేను ప్రేమ పెళ్ళి తప్ప నేను చేసుకున్నా కానీ పెళ్ళి అనేది దేవుడు చేసింది, దేవుడు ఏర్పాటు చేసింది. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది దేవుడే పెట్టాడు, చేస్తున్నారు. వివాహం చేసుకున్నారు, బాగానే ఉన్నారు, కొంతకాలం బాగానే ఉన్నారు. తర్వాత నువ్వా నేనా బయటికి జరుగుతుంది. ఏమని నేను పురుషుడు నా మాటలు వినాలంటాడు. ఆమె ఏం తెలుసు, నువ్వు 9th క్లాస్ చదువు, ఏం తెలుసు నీకు, నేను బీటెక్ చదివా, నా మాటలు అంటాడు. దీని దగ్గర కొత్త గొడవ, పెద్ద రాధాంతం జరుగుతుంది. ఏంటంట, ఏం తెలుసు ఇతనికి అనేసరికి వద్దు నీకు నాకు కట్టాలి, విడాకులు తెచ్చుకుందాం, నీ బతుకు మీద నా బతుకున్నది. ఎవరు పెళ్లి చేసుకున్నాడు, దేనికి వెళ్ళి పైపెచ్చు, అందులో ప్రేమ వెళ్ళేది. బాగా గుర్తు పెట్టుకోండి, 1,000
నీ భర్త నీకంటే చదువులో తక్కువైనా, అందులో తక్కువైనా, ఆలోచనలో తక్కువైనా నీ భర్తకు నువ్వు భర్త యొక్క అధికారానికి లోపడాల్సిందే. భర్త యొక్క అధికారానికి లోపడాల్సింది అంతే. దాని కానీ నువ్వు ధృవీకరించావా వివాహ వ్యవస్థ అనేది కోల్పోవాల్సి వచ్చింది. వివాహ వ్యవస్థ అనేది నష్టంలోకి వెళ్ళిపోద్ది, కుటుంబం సర్వనాశనం అయిపోద్ది. ఒకవేళ నీకే కనుక పిల్లలు ఉంటే పిల్లల చెట్టు పాపలు పుట్టపాపలు అవుతారు. అందుకే తెలివి కలిగి మసులుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు కదా, వివాహ వ్యవస్థను మీరు కాపాడుకోవాలి, పెళ్లి నాటి ప్రమాణాలను గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తాం మన ప్రమాణాలు? కష్టమందులు, నష్టమందులు, వ్యాధినందులు, బాధనందులు అంటాం. కష్టమందులు బాగుంటావా? నష్టమందులు ఉంటావా? వ్యాధినందులు ఉంటావా? బాధనందులు ఉంటావా అంటే ఉండవు. ఏం చేస్తాం తెలుసా? మర్చిపోయింది వద్దు, అవసరంలా నీ బతుకుతుంది, నా బతుకులాగా. కానీ దేవుడు అన్నాడు కదా, కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో కలిసే ఉండాలి, కలిసి ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు సిద్ధపడండి. ఈ కపుల్స్ మీటింగ్ వచ్చిన మీరు అందరూ కూడా ఆ విధంగానే సిద్ధపడండి. భార్యలారా భర్తలు ప్రేమించండి, గౌరవించండి, వారిని మాత్రం విడిచిపెట్టండి. అటువంటి కూడా దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ఇంతవరకు దేవుడు మాట్లాడుతున్నాం. ప్రతి మాట భద్రపరచమల్లాగా ప్రార్థన చేసుకుందాం. ఆ బెలూన్స్ పక్కన